పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం అడ్డాపుశిల గ్రామ పరిధిలో ఉన్నటువంటి శ్రీ 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 కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రస్తుతం అయితే మనం ఉన్నాం. ప్రస్తుతం చూసుకుంటే కార్తీక మాసం చివరి రోజు కావడంతో భక్తులు కూడా తాకిడి పెరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత అయితే ఉండటం నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం చూసుకుంటే స్వయంభువు వెలిసినటువంటి ఇక్కడ కాశీ విశ్వేశ్వర స్వామి అయితే ఇక్కడ వెలిచి ఉన్నారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఇక్కడ భక్తులు ఇక్కడ ఈ ప్రాంతవాసులు కూడా నమ్ముకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం అయితే మనం అయితే చూడొచ్చు, ఇదంతా కూడా ఒక గుహ నిర్మితమైనటువంటి ఆ గుహలో ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలు కూడా ఉంటున్న నేపథ్యం అయితే శివకేశవులకు సంబంధించినటువంటి 6 ఆలయాలు అయితే ఒకే గుహలో ఉండడం నేపథ్యం కూడా కనిపిస్తుంది. మనమైతే మాత్రం ఇక్కడ నుంచి చూడొచ్చు. ప్రస్తుతానికి మనం చూస్తుంటే ఒక పెద్ద రాయి ఉంటుంది, ఆ గుహ అన్నమాట. అది ఆ రాయి లోపల ఇదంతా కూడా దీనికి సంబంధించినటువంటి ఆలయాలన్నీ కూడా ఇక్కడైతే మనం చాలా చక్కగా కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం మనమైతే చూడొచ్చు, ఒకవైపు సీతారామ ఆలయం అయితే ఒక పక్క ఉంటుంది, అలాగే రమా సత్యనారాయణ స్వామి సమేత ఆలయం అయితే ఇంకోటి ఉంటుంది, అదేవిధంగా విశాలాక్షి దేవి ఆలయం అయితే ఉంటుంది. దీంతోపాటు ఉపాలయాలు కూడా దీనికి సంబంధించి మరి ఈ మధ్య కాలంలో నిర్మితమైనటువంటి 6 ఆలయాలు కూడా మళ్ళీ ఒక సైన్ అయితే మళ్ళీ వీటికి సంబంధించిన కూడా నిర్మాణం చేపట్టినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా మనం అయితే చూడొచ్చు, ఈ యొక్క ప్రాంతానికి ముఖ్యంగా అడ్డాపుశిల అనే ప్రధానంగా రావడానికి కారణం కూడా ఇక్కడ నుంచి చూసుకుంటే ఒక గృహ గుండా చూసుకుంటే ఒక మార్గం కూడా పూర్తిగా నేరుగా కాశీ పట్టణానికి ఇక్కడ నుంచి ఉండేదంటూ పూర్వీకులు అయితే చెప్తూ ఉంటారు. మనం ఏదైతే మనం చూస్తున్నటువంటి ఈ గుహ ఏదైతే ఉంటే గుహ లోపల నుంచి అయితే నేరుగా ఒక స్వరంగ మార్గం అయితే నేరుగా డైరెక్ట్గా కాశీకే ఉంటుందని ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఇక్కడ పూర్వీకులు కూడా చెప్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఏదైతే కనిపిస్తున్నటువంటి ఇక్కడ ప్రధాన ఆలయంగా మనం చెప్పుకోవాల్సినది కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం ఏదైతే ఉందో ఈ ఆలయం ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు. ఈ యొక్క ఆలయంకు లోపలికైతే మనం ప్రవేశిస్తున్నాం. మనమైతే ఇక్కడైతే చూడొచ్చు. ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఇదంతా ఒక శిలతో నిర్మితమైనటువంటి ఆలయంగా మనమైతే చెప్పొచ్చు. ఇది ఎందుకంటే ఇదంతా కూడా మనమైతే చూడొచ్చు. ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఇక్కడ వాటంతా అయితే స్వయంభూగా వెలిసినటువంటి ఆలయం అంటూ చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపించింది. అదే క్రమంలో మనమైతే ఇక్కడికి వచ్చి చూస్తే మొత్తం అలానే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ రోజుల్లో మనం జనరల్గా మనం చూస్తూ ఉంటే ఆలయాలన్నీ కూడా ఒక శిల్పులచే చెక్కించబడినటువంటి ఆలయాలు. అలాంటిది ఈరోజు మనం చూస్తున్న ఆలయం ఒక ప్రత్యేకత ఏంటంటే ఒక శిల అనమాట. ఒక శిల కిందని ఈ విధంగా స్వయంభూగా వెలిసినటువంటి ఆలయంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్పుకొస్తున్నారు. నేరుగా మనమైతే ఇక్కడి నుంచి చూడొచ్చు, ఆ లోపలికి ఉన్నటువంటి ఏదైతే కనిపిస్తూ ఉన్నదో అక్కడి నుంచి నేరుగా డైరెక్ట్గా కాశీ పట్టణానికి ఎక్కడి నుంచి నేరుగా అక్కడ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి పూజలు అందుకోవడానికి ఎక్కడి నుంచే నేరుగా భక్తులు వెళ్ళేవాళ్ళని వచ్చి ఇక్కడ పూజలు కూడా జరిగాయి అంటూ కూడా ప్రధానంగా మనతో చెప్పుకోసం నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు ఈ ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడి దీనికి సంబంధించిన వివరాలు ఏంటంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి, ఇక్కడ ప్రధానంగా చెప్పుకుంటే ఇక్కడ ఆలయం యొక్క ప్రధాన విశిష్టత ఏమిటి? ఇక్కడి నుంచి నేరుగా కాశీపట్నానికి ఒక సొరంగ మార్గం కూడా ఉంటుందని చెప్తున్నారు. ఇదంతా కూడా ఎలా సాధ్యమైంది? ఇక్కడ చూస్తూ ఉంటే ఒక గుహ కనిపిస్తుంది, గుహ మధ్యలో ఈ విధంగా స్వయంభూగా వెలిసినటువంటి నేపథ్యం ఉంది. దీని అంతా ఎలా చూడాలి ఏంటిది? నా పేరు శ్రీనివాస్ పాడండి. పూర్వం నుండి మా వంశపారపరంగా పూజా కార్యక్రమం ఇక్కడ చేస్తున్నాము. మా వంశపారపరంగా మొట్టమొదటైతే మా ఒరియా గర్భిదాస్ అనే బ్రహ్మచారి తన శిష్యులతో వచ్చి ఇక్కడ ఈ కొండ ప్రాంతంలోనే బస చేశారు. బస అంటే ఆ రాత్రి పడుకుంటే ఆ స్వామివారు రాత్రి కల్లో కనిపించి ఇక్కడే నేను వెలిసి ఉన్నాను, పక్కనే సొరంగ మార్గం కూడా ఉంది, నాకు కాశీ నుండి గంగాజలం తెచ్చి పూజలు చేయవయ్యా అంటే అతను అలాగే ప్రతిరోజు వచ్చి చూసేసరికి శివలింగం కనపడ్డది, పక్కన సొరంగ మార్గం ఉంది. అతను తన తపోశక్తి ద్వారా కాశీ నుండి గంగాజలం తెచ్చి ప్రతిరోజు ఉదయం బ్రహ్మముహూర్తం కాలంలోనే ఎవరు సందర్శన టైంలోనే అతను పూజా కార్యక్రమాలు చేసేవారు. ఇలా చేస్తుండగానే శిష్యులు ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా అతనితో పాటు పూజా కార్యక్రమం సేవా కార్యక్రమం చేసేవారు. ఇతను ఒక కొద్ది రోజులు చేసిన తర్వాత అతను ఒకనాడు తపోనిద్రలో ఉన్నప్పుడు ఈ కొండపైన ఉండి ఈ రాయి అనేది దొర్లుకుంటూ వచ్చి అది లింగం మీద పడిపోద్దేమోనని భ్రమతోని అతను వీపుతో అడ్డుకున్నారు. వీపుతో అడ్డుకుంటే అతను వీపు తాకి రాయి అయితే అలాగే ఆగిపోయింది, సొరంగ మార్గం మూతపడిపోయింది. అతను పూజలు చేసిన తర్వాత కాశీ వెళ్ళి గంగాజలం తెచ్చి చేసే పూజా కార్యక్రమం చేసేవారైతే అతను ఒక్కరే చేశారు. మిగతా బ్రహ్మచారులు 7 అయితే పూజా కార్యక్రమం చేశారు, కానీ
కాశీ నుండి గంగాజలం తెచ్చి పూజా కార్యక్రమం చేయలేదు. అందుకే కాశీ నుండి గంగాజలం తెచ్చి పూజ చేశారు కాబట్టి కాశీ విశ్వేశ్వర అని పేరు. ఈ శిల అడ్డగా వచ్చి పడడం వల్ల ఇది అడ్డాపు శిలగా పేరు ఉంది. మా వంశపారంపరంగా అయితే మేము ఒరే బ్రాహ్మణ్సే. అలాగే తరతరాలుగా మా వంశపారంపరంగా దీనికి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది బ్రహ్మచారి మఠం. ఇది ఒకరు బ్రహ్మచారిగా ఉంటూ మిగతా అందరూ దీన్ని సేవ చేసుకొని ఇక్కడ కార్యక్రమాలు చేస్తుంటాం. అది పూర్వం నుండి ఆచారం ఉంది. అది ఇప్పుడు నెక్స్ట్ మా వంశపారంపరంలోనే ఇంకా పిల్లలు కాబట్టి వాళ్ళని ఇంకా దత్తత చేయలేదు. చేశాక ఫస్ట్ అయితే నేను గార్డెన్గా ఈ పూజా కార్యక్రమం ఇట్లా చేస్తుంటాను ఇక్కడ. ఓకే అండి, ఇక్కడ మొత్తం ఎన్ని ఆలయాలు ఉన్నాయి? దీనికి సంబంధించిన ఉపాలయాలు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ శివకేశవులకు సంబంధించిన ఆలయాలు కూడా స్వయంభూగా వెలిసినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. చూస్తూ ఉంటే అంతా కూడా అన్ని గుహలోనే ఉన్నటువంటి నేపథ్యం అది. దీన్ని అంతా ఎలా చూడాలేంటి? పూర్వకాలంలోనే నిర్మించిన ఆలయాలు. శివాలయంకి పక్కనే మేము వైష్ణవులు కాబట్టి విష్ణు ఆలయాలు నిర్మించాలని ఈ సత్యనారాయణ స్వామి, జగన్నాథ స్వామి, సీతారామ స్వామి, వరాహనరసింహ స్వామి ఆలయాలను పూర్వం నిర్మించారు. ఇప్పుడు ఏంటంటే దీనికి ఒక శివాలయం ఉంది కాబట్టి అన్నపూర్ణ, విశాలక్ష్మీదేవి, కాలభైరవుడు ఆలయాలు ఇప్పుడు కొత్తగా కమిటీ వారు నిర్మించారు. మొత్తం 13 ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. నవగ్రహ మండపంతో పాటు ఉపమండపం ఉంది, పెద్ద నంది ఉంది, ధ్యానశంకరుడు ఉంది. ఈ ప్లేస్లోనైతే పెద్ద ఇది విశాలమైన ప్లేసు. మొత్తం 23 ఎకరాలు ఉంది విశాలం. ఈ కొండ ప్రాంతంలోనే ఎక్కువ భక్తుల సందర్శనం ఉంటుంది ఇక్కడ. సో చూసాం కదా, ముఖ్యంగా దీనికి సంబంధించిన మనం చూసుకుంటే ఇదంతా కూడా ఒక గుహతో నిర్మితమైనటువంటి ప్రాంతంగా మనం అయితే చెప్పొచ్చు. ఇదంతా కూడా ఈ యొక్క ప్రాంతం వలనైతే ఆనాడు దీనికి సంబంధించినటువంటి బాబాజీ గారు ఈ యొక్క ప్రాంతంలో వనవాసాలు అయితే చేశారు. చేసిన తర్వాత తపస్సు శక్తితో కాశీ నుండి నేరుగా ఈ యొక్క ప్రాంతానికే పూజా కార్యక్రమాలు కూడా చేసేవాళ్ళంటూ కూడా ప్రధానంగా అయితే మనకు పూర్వం ఉన్నటువంటి చరిత్రలు కూడా ఒకవైపు అయితే చెప్పుకోసం నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతానికైతే మనమైతే చూడొచ్చు ఇటువంటి విగ్రహం అనేది ఇక్కడ ఎక్కడా లేదంటూ కూడా చెప్పుకోసం నేపథ్యం కూడా కనిపిస్తుంది. దీన్ని ప్రత్యేకంగా చూసుకుంటే ఏదైతే కనిపిస్తున్న శిల అంతా కూడా పైనుంచి కొండపై నుంచి కిందకి జాలువారుతున్నప్పుడు ఈ శిలనంతా కూడా నేరుగా అక్కడ ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఆ ఋషి ఇక్కడ పూర్తిగా అడ్డుకోవడంతోనే ఈ విధంగా ఆయన బీపీ ఇదంతా ఈ విధంగా వచ్చింది. ఆయన అడ్డుకోవడం కారణంగానే ఈ విధంగా తయారైందని కూడా చెప్తున్నారు. అదేవిధంగా మనమైతే చూడొచ్చు, ఏదైతే మనకు అక్కడ క్లాత్ని పూర్తిగా కప్పివేసి ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం నుంచి నేరుగా కాశీకి పోవడానికైతే ఆ కింద నుంచే మార్గం అయితే ఉందంటూ కూడా ఇప్పటికే చెప్పుకోసం నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ శిలంతా ఇక్కడ పడిపోవడంతో ఆ శిల వచ్చి కప్పివేయడంతో ఇక్కడ అడ్డుశిలగా ఇక్కడైతే నేపథ్యం అయితే కనిపించింది. ఈ అడ్డుశిల కాలక్రమేణా అలా దీన్ని అడ్డాపు శిలగా అయితే ఈ యొక్క గ్రామానికి కూడా పేరు వచ్చిందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్పుకోసం నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మనమైతే చూడొచ్చు దీనికి సంబంధించినటువంటి ఉపాలయాలు కూడా శివకేశవులకి సంబంధించినటువంటి ఆలయాలన్నీ కూడా ఈ యొక్క ప్రాంతంలో నిర్మించినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఈ యొక్క ఆలయ ప్రాంగణం అంతా కూడా శివకేశవుల నామాలతో మారుమోగిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే కార్తీక మాసం చివరి రోజు కావడంతో భక్తులు కూడా తాగిడి అయితే పెరుగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే విధంగా రానున్న రోజుల్లో ధనుర్మాసం కూడా వస్తుంది. ధనుర్మాసంలో కూడా ఇదే విధంగా ఉంటాయి అంటూ కూడా మనతో పాటు ఇక్కడ చెప్పుకోసం నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, పార్వతీపురం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.